కేవలం బాబాను విమర్శించే గ్యాంగు మాత్రమే. వేద జ్ఞాని, వేదాలు చదివినోడు విత్తనా ఇలాంటివాడా? మీకు అనుకూలంగా మాట్లాడకపోతే మీరు ఎలాంటి అసత్య ఆరోపణలైనా చేస్తారు. ఆనంద మహర్షి వారేమో బాబాను ఆకాశానికి ఎత్తారో కూడా తెలియదు. ఆ పరమేశ్వరుడు ద్వారానే వేదాలు మనకు వచ్చాయి చెప్పారన్న సంగతి మీకు తెలియదు, మాకు తెలుసు. ఆ మాత్రం జ్ఞానం లేదా? వేదాలను చదివేసిన పండితులు కలిసిన అవసరం లేదు. నీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవి నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కొంతమంది కావాలనే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రచారం చేసేవారందరూ కూడా ఎవరు అంటే బాబాను విమర్శించే గ్యాంగ్. బాబాను విమర్శించే గ్యాంగ్ మాత్రమే రమణానంద మహర్షి వారిని విమర్శిస్తుంది. రమణానంద మహర్షి వారు వేదాలను పరిష్కృతం చేసి అన్ని దేవాలయాలు, ప్రధానమైన దేవాలయాలన్నిటికీ కూడా ఈ వేదాన్ని పరిష్కృతం చేయబడిన చతుర్వేదాలను ప్రతి ఆలయానికి పంపించడం జరిగింది. మరి అక్కడ పండితులు లేరా? వాళ్ళు చూడలేదా? మరి వాళ్ళు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. ఎందుకు పరిష్కృతం చేశారు? వేదాల్లో తప్పులు ఎందుకు ఉంటాయి? తప్పులు ఉండవని మీరు వాదిస్తున్నట్లు వాదించట్లేదు కదా ఇంకెవరూ కూడా. కేవలం బాబాను విమర్శించే గ్యాంగు మాత్రమే పనిగట్టుకుని రమణానంద మహర్షి వారిపై అసత్య ప్రచారాలు చేస్తూ, విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు. బాబాను విమర్శించే గ్యాంగ్లోని ఒక వ్యక్తి రమణానంద మహర్షి వారిపై దుష్ప్రచారాలు చేస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. మరి అతను చేసిన ఒక వీడియో నేను చూశాను. చూస్తే అక్కడ లేని దానిని ఎలా సృష్టించి ప్రజలకు చెప్తున్నాడో ఆ వీడియో చూస్తే నాకు చాలా బాగా అర్థమైంది. నేను వెంటనే అతని వీడియోలో కామెంట్ కూడా పెట్టాను. ఇంత దారుణంగా ఉంటారా? ఇతన వేద జ్ఞాని, వేదాలు చదివినోడు విత్తనా ఇలాంటివాడా? వేదాలు చదివిన వాళ్ళు ఇలా ఉంటారా అనిపించింది అతని వీడియో చూస్తే. అంటే మీకు నచ్చకపోతే, మీకు అనుకూలంగా మాట్లాడకపోతే మీరు ఎలాంటి అసత్య ఆరోపణలైనా చేస్తారన్నమాట. రమణానంద మహర్షి వారు మీకు ఎందుకు నచ్చట్లేదు అంటే మీకు బాబా నచ్చడు. మరి రమణానంద మహర్షి వారేమో బాబాను ఆకాశానికి ఎత్తేస్తారు. అందుకు మీకు రమణానంద మహర్షి వారు నచ్చరు. ఇంకొక కారణం ఏమిటి అంటే వేదాలను పరిష్కృతం చేశానని రమణానంద మహర్షి వారు చెప్తున్నారు. మరి తెలుగు లిపిలో ఉన్న వేద గ్రంథాలలో మానవ తప్పిదాల వల్ల కాలగతిలో కొన్ని ప్రింటింగ్ దోషాలు, ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయి. వాటన్నిటిని గుర్తించి రమణానంద మహర్షి వారు ఎవరు అవునన్నా కాదన్నా వాటిని పరిష్కృతం చేశారు. స్వచ్ఛమైన పరిష్కృతం చేయబడిన వేద గ్రంథాలను మానవాళికి అందించారు. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మరి దీన్ని ఒప్పుకోవాలంటే రమణానంద మహర్షి వారు చేసిన దాన్ని ఓకే అంటే మరి ఆ ప్రింటింగ్ దోషాలు ఉన్న వేదాలనే వీళ్ళు నేర్పిస్తున్నారు కదా. ఎవరైనా వీళ్ళను ప్రశ్నిస్తారేమో అని భయపడి రమణానంద మహర్షి వారు చేసిన దాన్ని ఒప్పుకోకపోవచ్చు. అదొక కారణం అయి ఉండవచ్చు. నా దృష్టిలో నాకు అలా అనిపిస్తుంది. ప్రజలు ప్రశ్నిస్తారు కదా, మరి ఎన్నాళ్ళు మరి అలాంటి ప్రింటింగ్ దోషాలు ఉన్న వేదాలనే చదివారు, మీరు ఎవరు ఎందుకు గుర్తించలేదు అని ప్రజలు ప్రశ్నిస్తారేమో అని. అదేదో రమణానంద మహర్షి వారిపైనే అసత్యారోపణలు చేసేసి ఆయన మీద బురద జల్లేసి మేమే గొప్పవాళ్ళమని చెప్పేసుకుంటే అయిపోద్ది కదా. ఇది వీళ్ళ పన్నాగం. మరి రమణానంద మహర్షి వారు మాట్లాడిన మాటల్లో లేని తప్పులను వెతికి తీసి ప్రజలకు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నాడో ఈ వెంకట చాగంటి అనే అతను, నేను ఒక వీడియో చూశాను, దాని గురించే ఈరోజు ఈ వీడియో. రమణానంద మహర్షి వారు మాట్లాడిన మాటలు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆ మాటల్లోంచి, రమణానంద మహర్షి వారు మాట్లాడిన మాటల్లోంచి ఈ వెంకట చాగంటి ఎలాంటి తప్పులను, లేని తప్పుని ఎలా తీశాడో నేను చెప్తా, చూడండి. భారతీయ సంస్కృతికి ఆధారము, ప్రమాణము, ఆలంబనము ఏమిటిది అని అంటే వేదము. వేదమే ఏకైక ప్రమాణ శాస్త్రం. ఇక ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకములు ఇవన్నీ కూడా వేద వ్యాఖ్యాన గ్రంథాలు అంటారు. ఇక పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు ఇవన్నీ కూడా
వేదము తర్వాతనే ప్రామాణికము. ఎందుకు వేదం అంత ప్రామాణికము విశిష్టము అని అంటే, ఋషులు తపస్సు చేసి మనకు అందించిన సుజ్ఞానం. వాళ్ళు ఏదో మేధస్సుతో మనకు అందించలేదు వేదాన్ని. తపస్సు చేశారు, కష్టపడ్డారు, పరిశ్రమించారు, మంత్రాలను దర్శించారు, లోక కళ్యాణకరమైనటువంటి కాంక్షతో వేద మంత్రాలను లోకానికి అందించారు. కదండి. ఒక మాట 3 సార్లు వచ్చింది, గమనించారా? రమణానంద మహర్షి వారు వేదాలను ఋషులు దర్శించి మనకు అందించారు అని అన్నారు కదా. ఆ మాటను పట్టుకున్నాడు ఈ వెంకట చాగంటి అనే అతను. ఆ మాటను పట్టుకుని రమణానంద మహర్షి వారికి వేదాలు ఎవరు ఇచ్చారో కూడా తెలియదు. ఆ పరమేశ్వరుడి ద్వారానే వేదాలు మనకు వచ్చాయి. కానీ రమణానంద మహర్షి వారు వేదాలు ఋషులు ఇచ్చాడని చెప్తున్నాడు. రమణానంద మహర్షికి వేదాలు ఎవరి ద్వారా వచ్చాయో కూడా తెలియదు. నేను 3 సార్లు ఆ వాక్యాన్ని మీకు ఎందుకు వినిపించాను అంటే, రమణానంద మహర్షి వారు ఏమన్నారు? ఋషులు వేదాలను దర్శించి అన్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను దీనికి వివరణ ఇస్తాను. వేదాలు భగవంతుడి నుంచే వచ్చాయి, పరమేశ్వరుడి నుంచే వేదాలు మనకు వచ్చాయని మాకు ఎప్పుడో చెప్పారు రమణానంద మహర్షి వారు. చెప్పారన్న సంగతి మీకు తెలియదు, మాకు తెలుసు, మేము ఆయన శిష్యులం కాబట్టి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పరమేశ్వరుడు డైరెక్ట్గా ఒక పుస్తకంలో రాసేసి ఈ నేల మీదకి విసిరాడా? అది మానవాళికి అందిందా? లేకపోతే అప్పట్లో పుస్తకాలు లేవు కాబట్టి తాటాకుల మీద పరమేశ్వరుడు రాసి భూమి మీదకి వేసాడా? అవి మనం తీసుకుని చదువుకుంటున్నామా? కాదు కదా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అందించిన వేద మంత్రాలు సాధారణ మానవులకు కనబడవు. ఆ మంత్రాలను ఋషులు ఎంతో పరిశ్రమించి తపస్సు చేసి, ఎంతో కాలం తపస్సు చేస్తే ఆ తపశ్శక్తితో వారు ఆ మంత్రాలను దర్శించగలుగుతారు. అప్పుడు అలా వేద మంత్రాలను ఋషులు దర్శించి మనకు గ్రంథ రూపాలలో అందించారు. అది అసలు విషయం. రమణానంద మహర్షి వారు చెప్పింది కూడా దర్శించారనే చెప్పారు. వేద మంత్రాలను ఋషులు రాసేశారు, ఋషులే రచించారు అని ఎక్కడా చెప్పలేదు వెంకట చాగంటి గారు. రమణానంద మహర్షి వారు ఋషులు రచించారు అని చెప్పలేదు కదా, ఋషులు దర్శించారు అని చెప్పారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అందించిన వేద మంత్రాలను సాధారణ మానవులు చూడలేరు, వాళ్ళ కంటితో చూడలేరు, వాళ్ళకి కనబడవు. ఋషులు తపస్సు చేసిన ఋషులు మాత్రమే ఆ మంత్రాలను చూడగలరు. అలా దర్శించి ఋషులు మనకు అందించిన మంత్రాలే వేద మంత్రాలు. ఆ మాత్రం జ్ఞానం నా పాటి దానికి వేదం గురించి ఏమీ తెలియని దానికే ఉంది. మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? వేదాలను చదివేసిన పండితులు కదా మీరు. వేదాలను ఇతరులకు కూడా నేర్పేస్తున్నారు. మరి ఈ మాత్రం తెలియలేదా? రమణానంద మహర్షి వారు మాట్లాడిన మాటలో తప్పుందో తప్పు లేదో? ఈ మహానుభావుడు రమణానంద మహర్షి వారి శిష్యులకు కూడా ఒక ఆఫర్ ఇచ్చారట. మీ శిష్యులను మా దగ్గరికి పంపించండి, మేము వేదాలు నేర్పుతామని. మీలాంటి వాళ్ళ దగ్గర వేదాలు నేర్చుకుంటే ఎంత బాగా ఉంటుందో మీ మాటలు చూస్తేనే అర్థమవుతుంది. కానీ మీ ఆఫర్లు మాకేం అక్కర్లేదు. మాకు ఒక సిద్ధ మహాగురువు ఉన్నారు. ఆ రమణానంద మహర్షి వారి శిష్యరకంలో మా జన్మలు ధన్యమైపోయినాయి. వారి మాటే మాకు వేదం. వారు ఏమి చెప్తే అదే వేదం మాకు. మా గురువు వాక్యాలే మాకు వేదం. ఆయన చెప్పింది ఫాలో అవుతూ వెళ్ళిపోతాం అంతే. ఎందుకంటే ఆ వేద జ్ఞానాన్ని మాకు ఎలా చెప్పాలో, ఎలా మాకు అర్థమయ్యేలాగా వివరించాలో ఆయనకు తెలుసు. ఆయన వివరిస్తారు, మేము తెలుసుకుంటాం. నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, నీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అర్థమైందా వెంకట చాగంటి గారు? వెంకట చాగంటి గారి గురించి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.